ఈరోజు మా చిన్న కొడుకుది మా చిన్న కోడలిది పెళ్లి రోజు. ఎప్పుడు గిఫ్ట్ ఏదైనా ఇద్దామన్నా కూడా ఎందుకు అత్తమ్మ నాకు వద్దు అంటది మా కోడలు. నువ్వే పెట్టుకొని నీ దగ్గర ఉంచుకో అంటది. నాకే పుట్టినరోజుకు ముక్కుపుల్ల చేపించింది. ఏదో ఒకటి చేపిస్తున్నట్టు ఒకసారి వజ్రంతోని ముక్కుపుల్ల తెచ్చింది. ఎప్పుడు నేనైతే పెళ్ళైన కంచెలు ఏమి ఇవ్వలే ఆ పిల్లకు. ఈరోజు మాత్రం నేను ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను. ఇదిగోండి 2 గ్రాముల బంగారం నాకు చేతనైంది ఇప్పుడున్న రేట్లో 2 గ్రాముల బంగారం తెప్పించుకున్నాను నేను. కాసులు ఇవి అప్పుడో కాసు తెప్పి దాచిపెట్టుకున్నాను. ఇవైతే నేను మా చిన్న కోడలికి ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే మా పెద్ద కోడలికి మొన్ననే పుస్తల తాడు చేయించిన 2 తులాలు పెట్టి, మా పెద్ద కొడుకు కూడా తులనార పెట్టి అది చైన్ చేయించిన. అది మీకు తెలుసు, పెళ్లి రోజు వాళ్ళకు కూడా పెళ్లి రోజు గిఫ్ట్ ఇచ్చాను. కానీ వీళ్ళకి నాకు ఇప్పుడు అంత స్తోమత లేదు, ఇచ్చేంత స్తోమత లేదు 2 తులాలు. కానీ కాకపోతే నాకు చేతనైన కాడికి ఈ రోజుల ధరకు ఈ 2 గ్రాములు ఇచ్చేయాలి మా కోడలికి అని డిసైడ్ అయినా. కానీ తీసుకుంటుందా తీసుకోదా అని నాకు తెలియదు. తీసుకోదు, ఏది ఇచ్చినా తీసుకోదు. ఎందుకులే నువ్వే ఉంచుకో అంటది. ఎందుకంటే ఏది మేము పెట్టలేం, మేమే తేవాలి కానీ నువ్వు మాకు ఇచ్చుడు ఎందుకంటది మా చిన్న కోడలు. మా కొడుకు కూడా అదే అంటాడు, మా చిన్న అబ్బాయి. మేము ఇచ్చేది పోయి నీ దగ్గర మేము తీసుకుంటాం అమ్మ వద్దు అంటాడు. కానీ మన సంతోషం కోసం మన పిల్లలకి ఇస్తే సంతోషం అనిపిస్తుంది కదా. నేనైతే ఈరోజు ఇది 1 గ్రాము, ఇది 1 గ్రాము, 2 గ్రాములు ఇవి. ఈ 2 గ్రాములకు ఇంచుమించు ఇక మీకు తెలుసు కదా ఈ రోజులలో రేట్ ఎట్లుందో. ఇవైతే తీసుకున్నాను, ఇచ్చేస్తా. ఎట్లన్నా చేసి ఈరోజు చేతిలో పెడతాను. ఒట్టేయించుకునైనా చేతిలో పెట్టేస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఏమి తీసుకోదు నా దగ్గర. బిడ్డ లేని మాట ఎందుకు కానీ ఎప్పుడు ఏం తీసుకోదు. నాకు కోడళ్ళు అనే కన్నా కూతుర్లు అనుకుంటే బెస్ట్ ఏమో. నాకు కూతుర్లే. నాకు కోడళ్ళని నేను అనను ఎప్పుడు. ఎందుకంటే నన్ను అమ్మలాగా వాళ్ళు భావించుకున్నారు, నేను బిడ్డలాగానే భావించుకుంటా. ఇంకా తల్లిలాగానే ఎప్పుడైనా కోపం వచ్చినా మాటన పడతారే తప్ప కానీ వాళ్ళు ఏమన్నారు నన్ను. కానీ నేను అనను, నాకు అంత కోపం వచ్చి తిట్టేంత అయితే లేదు. కాకపోతే నాకు చాలా ఇష్టం. ఆడపిల్లలు లేరు కదా, నా కూతుర్లైనా కోడళ్ళైనా వాళ్ళే. కాబట్టి నేను ఏం సంపాదించినా ఏ రూపాయి దాచిపెట్టినా నా పిల్లల కోసమే, నా బిడ్డల కోసమే. నా కొడుకులు ఉన్నారు, నా కొడుకులని నేను చెప్పట్లేదు. నాకు కూతుర్లు అంటేనే చాలా ఇష్టం కొడుకుల కంటే. నాకు 2 కొడుకులు, ఓ మనవరాలు, ఓ మనవడు. నాకు 2 కొడుకులు అంటే ఇంకా నాకు సంతోషం. వాళ్ళు ఎక్కడనో తల్లిదండ్రులు వదిలేసి మన దగ్గరికి వచ్చారంటే మనకు సంతోషమే కదా. నేనైతే ఈరోజుకి చిన్న గిఫ్ట్ నా చిన్న కోడలికి ఇద్దాం అనుకుంటున్నా. నా పెద్ద కోడలికి అయితే మంచి గిఫ్టే ఇచ్చిన. 2 తులాల బంగారం పెట్టి చేయించిన. వాళ్ళకు మంచిగా చేయించిన. కానీ నాకు అంత ఇప్పుడైతే స్తోమత లేదు కాబట్టి చిన్న గిఫ్ట్ ఇస్తే తీసుకుంటుందో లేదో తెలియదు. సరే వెళ్దాం పదండి, ఏం చేస్తుందో చూద్దాం. నేనైతే రెడీ అవ్వలేదు, ఉట్టిగా నైట్ మీద పోయి ఏం తెలియనట్టే ఇచ్చేద్దాం అనుకుంటాను. సహజంగా తీసుకునేలా చేస్తే ఇవాళైతే ఖచ్చితంగా నా మీద ఒట్టేయించుకునైనా తీసుకునేలా చేస్తా. పదండి వెళ్దాం. మా చిన్న కొడుకు నైట్ అంతా కూర్చొని అది రెడీ చేసి వాళ్ళ భార్యకు గిఫ్ట్గా ఇచ్చాడు. చూడండి, బాగుందంటారా? నచ్చింది అందరికీ. చక్కగా ప్రతి సంవత్సరం ఒక గిఫ్ట్ అయితే పోయిన సంవత్సరం. ఇదిగోండి మా కొడుకు కోడలిది మ్యారేజ్ డే. ఇలా సింపుల్గా చేసుకుంటున్నారు ఈ సంవత్సరం. హ్యాపీ యానివర్సరీ. నాకు రాదు కదా అంటానికి తెలుగులో. ఏమనాలి? ఏమనాలి? పెళ్లి రోజు శుభాకాంక్షలు అనాలా? నాకు వచ్చింది చెప్తాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇద్దరికి. నానా కేక్ నువ్వా మీ అమ్మ నాన్న కట్ చేయాలనా? ఎలా పెట్టిన వీడియో అయితే చూడండి. హ్యాపీ మ్యారేజ్ డే. ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఇలాగే సంతోషంగా ఉండండి. ఇదిగోండి మా కోడలు ఎప్పుడు ఏమి తీసుకోలేదు. పెళ్ళైన కంచెలని ఏమి గిఫ్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా బలవంతంగా ఇచ్చినా తీసుకోలేదు. మరి మా ఇంట్లో ఆడపిల్లలు అంటే వాళ్ళే కదా, ఏం దాచినా వాళ్ళ కోసమే నేను. ఇదిగండి బంగారం లాంటి కోడలకు బంగారం.